అందరికీ ఆరోహణ పండుగ శుభాకాంక్షలు. ఆరోహణ విశ్వాసారా ప్రభు యేసు ఆరోహణ బలము ఈ పండుగను బట్టి మన అనుగ్రహించును కాక. ఆరోహణ వల్ల వాక్య ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ప్రార్థన ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. జీవమాయే భగవాని చేసిన మేలులకు మరువాను, నీవు చేసిన నీ ఆరోహణ పండగ మాకు మాదిరి చూపించిన తండ్రి, నీవు మా కొరకు మేము నీ కొరకు ప్రభువా జీవించి వారిపైనామని అపోస్తలుల పౌలు గారు ప్రభు ఇక మీదట జీవించువారు ఇదిగో మన కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకు జీవించబడను, అందరి కొరకు చనిపోయి తిరిగి లేచెను గనుక అందరము ఆయనను వెంబడించవలెను అని చెప్పుచున్న మాటను బట్టి నేడు ఈ ఆరోహణ పండగకు వచ్చిన ఆరోహణ విశ్వాసులకు కావలసిన అమూల్యమైన వర్తమానమును యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి ఆ బెతానీలో
ఎలాగ వారిని చేతులెత్తి ఆశీర్వదించి ప్రభా పైనుండి శక్తి పొందే వరకు ఎడతెగక దేవాలయంలో ఎవరు వచ్చారో, ఎవరు ప్రార్థన చేసుకున్నారో వారిని తండ్రి ప్రభా ఎలాగ తండ్రి ప్రభా ఆశీర్వదించవు అట్టి ఆశీర్వాదం నేడు నీ బేతేలు ప్రార్థనా మందిరం వచ్చి నీ పండగ వారందరికీ మాకును వినేవారికి తండ్రి ప్రభా దయచేయమని నీ అమూల్యమైన వర్తమానమును అందించమని నిన్ను ఎలాగ వెంబడించవలనో మాతో మాట్లాడమని త్వరగా పెళ్లి కుమారుడిగా రానయ్యున్న ఆరోహణుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించుచున్నారు నా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యంలో అపోస్తలుడు పౌలు గారు ఒక చక్కటి మాటలు మనకు తెలియజేశారు. ఏంటంటే జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలంటే యేసు ప్రభు వారి కొరకు. ఇంకా మన కొరకు మనం జీవించే రోజులు కాదటివి. ఏ రోజులు కాదువి? మన కొరకు జీవించే రోజులు కావు. ఇంకెవరి కొరకు జీవించాలి? ఎందుకు జీవించాలి? జీవించడం వల్ల ఏంటి అంటే ఈ అధ్యాయం అంది ప్రభు కొరకు జీవించిన వారంట నూతన సృష్టిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 28 నుంచి 30 వచ్చిన వరకు చూస్తే పేతురు గారు, అపోస్తలులో పేతురు గారు ఒక మాట అంటాడు, యేసయ్యా అన్నీ విడిచిపెట్టేసి నిన్ను మేము వెంబడిస్తున్నాం, మాకేంటి? అప్పుడు అంటాడు ప్రభు, అయ్యా నా హింసల్లో నా శ్రమల్లో నన్ను వెంబడించిన వారు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మీ పొలములు భూములు విడిచిపెట్టి నన్ను వెంబడించిన వారు రాబోయే లోకమందు నిత్య జీవము పొందుకుంటారు. ఎక్కడ పొందుకుంటారట? ఈరోజు మనము జీవించేవారము ఆయన వెంబడించాలంటే చూడండి, ఇక్కడ మనము తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. జీవించే విధానం ఎలా ఉంది, ఎలా బ్రతుకుతున్నాం. కానీ రాబోయే ఒక లోకం ఉంది. ఆ లోకంలో జీవించాలంటే ఇక మొదట ఎవరి కోసం జీవించాలంటే ప్రభు కోసమే జీవించాలి. అందుకే ప్రభుని వెంబడించాలి. యేసుప్రభు అంటారు శిష్యుల్ని, నన్ను వెంబడించండి, మీకు రాబోయే లోకంలో నిత్య జీవం, అనేక రెట్లు నిత్య జీవం మీకు దొరుకుతుంది అని ఒక చక్కటి మాటను అక్కడ తెలియజేస్తూ ఉంటారు. కనుక ఆయన ఆరోహణంలోనే సంఘ ఆరోహణం ఉంది. ఎవరి ఆరోహణలో? యేసయ్య ఆరోహణంలోనంట ఏ ఆరోహణం ఉంది? సంఘం. సంఘం కూడా అదే రీతిగా వెళ్ళాలట. ఎక్కడికి? పరలోకం. చూడండి, యేసు ప్రభు వారు తన శిష్యులను బెతానీకి రమ్మన్నాడు. ఆ బెతానీకి వెళ్ళారు. 11 మందిలో నుండి ఆయన ప్రత్యేకించబడ్డాడు. లోకములో నుండి ప్రత్యేకించబడి పరలోకంకు వెళ్ళిపోయాడు. ఏ లోకానికి వెళ్ళిపోయాడు ఉంది? పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు కూడానంట మనం లోకంలో నుండి, మనుషుల్లో నుండి మనం కూడా ప్రత్యేకించబడి మరి ప్రయాణము చెయ్యాలి. ఏ ప్రయాణం చేయాలి? పరలోక ప్రయాణం చేయాలి. చూడండి, ఈ పరలోక ప్రయాణం కొరకు ఎలాగ పడితే అలా ఉంటే కుదరదు. ఎలాగుండాలి? యేసయ్య ఎలాగున్నారో అలాగే ఉండాలి. యేసయ్యకి భూమి మీద ఏం జరిగిందో అదే జరిగింది. అప్పుడే ఇహలోకముల కంటే పరలోకములో మనకు అనేక రెట్లు నిత్య జీవము పొందుకుందాం. ఈ లోకం సృష్టికర్తను ఎలాగా ఈరోజు శ్రమలు పెట్టారో అలాగే సృష్టిలో ఉన్న
తన వారందరిని కూడా శ్రమ పెడతారు. అందుకే ఎవరికి లేని భాగ్యం ఆరోహణ భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గొంగళ పురుగు కూడా అంట సీతాకోక సిలికసికి మారిన తర్వాత దానికి శ్రమ లేదు, దాన్ని పట్టుకునేవాడు లేడు, దాన్ని నలిపేసేవాడు లేడు, దాన్ని నిప్పు పెట్టేవాడు లేడు. ఎవరిని? గొంగళ పురుగు. ఎలా మారిపోయింది? ఇప్పుడు నీవు ఏ బలంలోకి రావాలంటే మానవ బలముకు మించిన అతీతమైన శక్తి, చూడండి, దేవుని శక్తిలోనికి రావాలి. అందుకే లోకసు వార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాట చెప్పారు. పైనుండి వచ్చిన శక్తిని పొందు వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండడు. నా తండ్రి ఇచ్చిన వాగ్దానం మీ మీదకి పంపే వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండడి అనగానే వారంటే పైనుండి అంటే ఏదో శక్తి వస్తుంది, ఆ శక్తి మనం పొందుకోవాలి అని 10 దినాలు దేవాలయంలో ఆత్మశక్తి కొరకు ఎడతెగక ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు శక్తి పొందుకోవాలంటే పండగ రావడానికే కష్టంగా ఉంది. 10 దినాలు దేవాలయం నుండి ప్రార్థన చేసుకోవడానికి కష్టంగా ఉంది. మాకు మానవ శక్తితో సుంటాం కానండి, దేవుని శక్తి మాకు అవసరం లేదు అన్నట్టుగా లోపం కనపడుతుంది. ఈరోజు ఎవరికి లేని గొప్ప భాగ్యం మనకిచ్చింది ఆరోహణ పండగ, ఆరోహణ భాగ్యం, ఆరోహణ బలము ఈరోజు మనకిచ్చారు. మనము ఆయన వెంబడించేవారు ఎలా ఉండాలి అని మనం అంటే శిష్యులు చెప్తాడు, నన్ను వెంబడించండి, మీకు రాబోయే లోకంలో నిత్య జీవం మీరు పొందుకుంటారు అని చక్కటి మాటలను తెలియజేశారు. కనుక నన్ను వెంబడించిన వాడు తన సిలువ ఎత్తుకొని వెంబడించవలని శిష్యులకు చెప్పారు. దేవునికి స్తోత్రం. వెంబడించే ప్రతి ఒక్కరూ ఏం ఎత్తుకోవాలట? సిలువ. సిలువ అనగా కనుక యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మనం అంటే ఎలా ఉండాలంటే మాదిరి వలె ఉండాలి. అందుకే పౌలు అన్నాడు, నేను ప్రభును పోలి నడుచుకుంటున్నాను, మీరును నన్ను పోలి నడుచుకుంటారు. ఇప్పుడు లోకానికి మనం కూడా చెప్పాలంట. ఏమని చెప్పాలి? పౌలు వలె మనం చెప్పాలి. ఆరోహణ పండగకు వచ్చిన వారారా, ఆరోహణ విశ్వాసలారా, ఇదిగో నేను ప్రభు వలె నడుచుకున్నాను, మీరు నా వల్లే నడుచుకోండి అని ఎప్పుడు చెప్పగలుగుతాం? ఈరోజు నీ కుటుంబానికి చెప్పగలుగుతున్నావా? బంధువుకి చెప్పగలుగుతున్నావా? స్నేహితుడికి చెప్పగలుగుతున్నావా? పౌలు ఒకప్పుడు నరహంతకుడు. పౌలు ఒకప్పుడు సంఘాన్ని గుర్రములతో తొక్కి చంపినవాడు. సౌలుగా మారకముందు నరహంతకుడు ఉన్నాడు, పౌలుగా మారిపోయాడు. చూడండి, పౌలుగా మారంటున్నాడు, ఇదిగో నేను ప్రభును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకే ఈరోజు మనమంట ఈ ఆరోహణ పండుగలకు వచ్చిన వారు మనం ఎలా ఉండాలంటే ప్రభువును వలె మనము మాదిరి కలిగి ఉండవలెను. అంతే, ప్రభువు వలె పరోపకార్థమై పనులు చేయాలి. మనకు ఉపయోగార్థం కాకుండానంట అందరికీ ఉపయోగకరమైన పనులు మనము చెయ్యాలి. ఆరోహణ పండుగకు వచ్చిన వారులారా, ఆరోహణ బలము పొందుకోవాలనుకుంటున్న వారులారా, ఈరోజు ప్రభు పరోపకార్థమైన పనులే చేశాడు, అందరికి ఉపయోగకరమైన పనులు చేశాడు. కనుక మనం కూడానంట ఏం చేయాలంటే అందరికి ఉపయోగార్థమైన పనులు మనము చెయ్యగలగాలి. అప్పుడు మనమంట ఆరోహణ బలములో మనం ఉండగలుగుతాము. మూడవది, ఆయన వలె అద్భుతములు చేయవలను, మనము కూడా అద్భుతకరముగా జీవించవలను. నాలుగవది, ఆయన వలె శత్రువులను క్షమించాలి. ఆయన ఏం చేశారట? శత్రువుని క్షమించాడు. ఈరోజు నీ ఇంట్లో క్షమాపణ ఉందా అని మనం అనుకుంటే ఒక్కసారి మనకు అర్థమైపోతుంది. భార్య భర్తల్లో ఎలాగా కలిగి ఉంటున్నారు, అలాగే వారి పిల్లలు ఎలా ఉంటున్నారు. ఈరోజు ఆరోహణ పండుగకు వచ్చిన వారులారా, ఆరోహణ బలములోకి వెళ్ళవలసిన వారులారా, ఏముండాలంటే క్షమాపణ. ఇది చాలా విలువైనది, ఈ లోకానికి లేనిది, ఈ లోకంలో ఎవరు చేయలేనిది. ఈరోజు ఆరోహణ విశ్వాసులకు ఉండవలసినది ఏంటంటే క్షమాపణ. నిన్ను వలేని పొరుగు వారిని
ఏదో పరలోకం వెళ్ళిపోవడం అంటే ఈజీ కాదు. హానోకు వెళ్ళగలిగాడు. ఇందాక మా చిన్నపిల్ల అంటుంది, అలా వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలా అంటుంది. మెట్లు ఎక్కాల, మెట్లు కాదమ్మా, ఈ శరీరంతో వెళ్ళిపోవాలి. పరలోకం ఎలాగన్నా ఏమైనా మెట్లు ఉన్నాయా? ఎంత బస్సు ఉందా? ఎలా ఉంది? చిన్నపిల్లకి వచ్చిన డౌట్. ఆరోహణం వెళ్ళాలంటే క్షమించే గుణం ఉండాలి. ఈ శరీరంతో మనం వెళ్ళగలగాలంటే ఈ శరీరంలో ఏముండాలంటే ఆ లోకంలో ప్రేమించేవారు ఉన్నారు. కానీ ఈ లోకం నుండి నీవు చూడండి వెళ్ళాలంటే ఏముండాలంటే క్షమించే. ఈరోజు ఎవరిని క్షమిస్తున్నాం? ప్రభు శరీరం పుచ్చుకోవాలంటే, ఆరోహణ బలం రావాలంటే, ఇంట్లో పిల్లల్ని అనవసరంగా కొట్టినా తిట్టినా, భార్య భర్తలు గొడవ పడినా వాళ్ళు క్షమించుకుని వచ్చి మోకరించి నాకు ప్రభు శరీరం ఇవ్వండి, నాకు ప్రభు రక్తం ఇవ్వండి అని అడగాలి. ఇంట్లో కై భూయమని వచ్చేసి అక్కడ శరీరం రక్తం చేసుకుంటే ఉపయోగం లేదు, ఆరోహణ బలం రాదు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు క్షమించగలిగితే, ఈరోజు మనకి చక్కటి మాటలు చెప్తున్నాడు ఆయన, శత్రువులను క్షమించవలను. దేవుడు క్షమించాడు కనుక మనం కూడా అంటే క్షమించాలి. ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలో శిష్యులకు చెప్పిన మాట అని ఊది తన శిష్యులతో మాట అంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది. నేను మిమ్మల్ని క్షమించాను కనుక మీరు ఇతరులను క్షమించండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. ఈరోజు ప్రతి పాపం క్షమించబడాలంటే ఈరోజు క్షమాపణ చాలా అవసరమైనది. ఈ ఆరోహణ విశ్వాసులారా, ఈరోజు సంఘారోహణకు మనం వెళ్ళాలంటే సంఘం అంతా పడదంట ఈ అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవంలో మనం ఉండాలి. కనుక మనం చూస్తే ఆయన శ్రమలు సహించును కనుక మనం కూడా అంటే ఏం సహించాలంటే శ్రమలను సహించవలను. మానవుడు శ్రమను ఈరోజు మనము ఎలా ఉండాలంటే శ్రమను సహించే వారు ఉండాలి. శ్రమ అనగా సిలువ, సిలువ అనగా శ్రమ. ఎవరు ముందు వెళ్తారు అని అందరికనంట ఒక సిలువను భుజం మీద ఎత్తి మీరు ప్రయాణం చేసి త్వరగా అక్కడికి రండి అని సిలువలు ఎత్తినప్పుడంట ఒక ఆయన స్పీడ్కి వెళ్ళాలని తన సిలువను ఏం చేశాడంటే కొంత కోసేసాడు. అందరికన్నా ముందుగా అడుగులు పడిపోతున్నాయి. మళ్ళీ కాంతోని ఇంకా స్పీడ్కి వెళ్ళిపోవాలి, ముందు వెళ్ళిపోవాలి అందరికన్నా ముందని అంట ఏం చేశాడంటే ఇంకా కోసేసాడు. ఇంకా పోతే అందరికన్నా ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళగానే అక్కడ పెద్ద అగాధం ఉన్నాడు. అది దాటాలంటే ఆ సిలువ వేయాలి. ఆ వేయాలంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు సిలువలు వేసుకున్నారు, దాటేశారు. మళ్ళీ ఆ సిలువ తీసుకుని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈయనేమో ఏం చేశాడంట, ఎత్తుకున్నాడు. ఇంకా స్పీడ్కి వెళ్ళాలని ఏం చేశాడు, సిలువను కోసేది. అంటే శ్రమలు తగ్గించుకునే కొలిది ఏమైపోయిందంటే ఎక్కడ అయిపోయాడంటే ఆ మహా అగ్ని గంధకమైన శ్రమల్లోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు శ్రమలు అనుభవించి తీరాలి. ఈ ఆరోహణ విశ్వాసుల కంటే ఏమనిపించాలి, శ్రమలు అనిపించాలి.
యోబు గారు అన్నారు, నా బలము కొరకు, నా జీవం కొరకు, నా బహుమానం కొరకు ఈ శ్రమ రానిచ్చావా తండ్రి అన్నాడు. అంతే, 200 ఆశీర్వాదాలు ఆయనకి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆరోహణ విశ్వాసులారా, శ్రమను అనుభవించే అంతస్తులో మనం ఉంటే ఆరోహణ బలంలోనికి మనము వెళ్ళగలుగుతాము. అలాగే మనము ఆయన మరణించాడు కనుక మరణము మనం కూడా మరణించవలెను. ఆయన తిరిగి లెగిసెను కనుక మనం కూడా తిరిగి లేగవలెను. ఆయన సజీవులుగా మోక్ష ఆరోహణం వెళ్ళిన కనుక మనం కూడా మోక్షారోహణకు వెళ్ళవలెను. ఇప్పుడు ఆయన వెంబడించే సంఘము కూడానంట ఎలా ఉండాలంటే శరీరముతోనే ఆరోహణం అవ్వాలని ప్రభు ఆశీర్వదించి, మీరు పట్టణంలో నిలబడి ఎడతెగక ప్రార్థన చేయండి, నా తండ్రి ఇచ్చిన వాగ్దానం మీకు ఇస్తున్నాను అని పరిశుద్ధాత్మ తండ్రి గారిని మరి సంఘానికి ఇచ్చారు. అదే సంఘ స్థాపన దినము, విందుకూస్తూ పండుగ దినము. కనుక అపోస్తులు 10 దినాలు ప్రార్థన చేసి మరి సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘము ఈరోజు ప్రపంచమంతా కూడా విస్తరించింది. 850 శాఖలుగా మారిపోయింది. మరి అటువంటి అనుభవం అప్పటి నుంచి ఇప్పుడు వరకు మరి ఎవరు ఈ పండుగలు చేసి ఈ ప్రార్థన చేస్తారో తెలియదు, కానీ మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు మనకి ఎంత గొప్ప చక్కటి చరిత్రను, చక్కటి అనుభవాలను నేర్పించడానికి మరి లోతల మిషన్ ఉంటే బయటకు వచ్చి ఈ అనుభవాల్లో మన సిద్ధాంతాలను కూడా పెట్టి మరి ఎంత గొప్ప సంఘారోహణకు సిద్ధపడే భాగ్యాన్ని మనకి ఇచ్చారు. కనుక ఈ ఆరోహణ పండుగకు వచ్చిన మనకును అపోస్తులు 10 దినాల దేవాలయంలో ఎలాగ ప్రార్థన చేసి ఆ పైనుండి వచ్చి శక్తిని పొందుకుని ఈ భూమినే తలకిందులుగా చేసేసారో, అలాగనే మన ప్రాంతాన్ని, మన కుటుంబంలో అనేకులను సిద్ధపరచుకోవడానికి ఇటు ఆత్మీయ బలముతో సిద్ధపడే ధన్యత ఈ పండుగకు వచ్చిన మనందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు శరణమే ఎల్లవారి కౌను, ఎల్లవారి కౌను, ప్రేరిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను,